కరెంటుతోనే కాదు, కరెంటుతో పనిచేసే ఏ మిషన్‌తోనైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్‌లు అన్నీ పేలుతున్నాయి కదా! అలాంటి ఘటనే మా ఇంట్లో కూడా జరిగింది. ఎగ్జాక్ట్‌గా మా చిన్నారికి 3 మంత్స్ ఉన్నప్పుడు మా ఇంట్లో ఈ సంఘటన అయితే జరిగింది. టైం వచ్చేసి మార్నింగ్ 4 అయితుంది. మా మావయ్య లేచి హాల్‌లోకొచ్చేసరికి హాల్ అంతా పొగ నిండింది. ఎవ్వరు లేపినా కూడా లేవట్లేదు. డీప్ స్లీప్‌లో ఉన్నారు. కొంచెం గట్టిగా అరవడంతో మా వారైతే లేచి చూసేసరికి మొత్తం పొగ నిండిపోయింది హాల్ నిండా. ఫస్ట్ అయితే మెయిన్ స్విచ్ బంద్ చేశాడు. తర్వాత కిచెన్‌లోకెళ్తే కరెక్ట్‌గా కిచెన్ విండోకి ఆనుకుని మా వాషింగ్ మిషన్ ఉంటది. మొత్తం నిప్పులు కాలిపోతుందనమాట. మా వారికి ఏం అర్థం కాలేదు. తలుపు తీసి చూసేసరికి మొత్తం మంటలే ఉన్నాయి. మమ్మల్నందరిని అయితే గట్టిగా అరిచి బయటికైతే పంపించేశారు. మా వారి అరుపులకి పక్కన వాళ్ళు కూడా లేచి వచ్చి హెల్ప్ అయితే చేశారు. వాటర్ చల్లడం. మా వారికి ఏం అర్థం కాక ఫైర్ ఇంజిన్‌కి కూడా ఫోన్ చేశాడు. ఫైర్ ఇంజిన్ రాకముందే మంటలైతే ఆర్పించేశారు. ఒక్క మిస్టేక్ వల్లనే పడుకునేటప్పుడు వాషింగ్ మిషన్ స్విచ్ బంద్ చేయలేదు. ఆ రోజు నైట్ మొత్తం వర్షం కారణంగా వాషింగ్ మిషన్ కాలి బూడిదైపోయింది. సో, జాగ్రత్తగా ఉండండి.